ఇక్కడ తేనె అమ్ముతున్నట్టు ఒరిజినల్గా తేనె పట్టు లాంటివి పెట్టి నేను కూడా కొందామని దిగాను. ఇగోండి ఇక్కడ తేనె పొట్టు వేసేసి ఇక్కడేమో రొడ్డ గిడ్డ అన్ని కప్పి వాళ్ళు అక్కడ పిండుతున్నారు. పాపం నేను ఆల్రెడీ తిన్నాను, టేస్ట్ చూసి అది ఒరిజినల్ హనీ కాదని నేను కనిపెట్టాను. కానీ అక్కడ జనాలు చెప్పిన అర్థం చేసుకోలేదు. తీసింది ఒక్క తేనె పొట్టు, అది కూడా ఎక్కడ అంటే ఇగోండి పైన ఇక్కడ ఒక తేనె పొట్టు తీశారు. ఆ ఈగలు ఇవన్నీ మళ్ళీ అక్కడ అలా పేరుకున్నాయి. ఆ పట్టు మహా అయితే ఎంత వస్తుంది, కేజీ 2 కేజీలు వస్తుంది. కానీ ఇప్పటికో 10-15 కేజీలు అమ్మారు తేనె. అయితే అసలు విషయం ఏంటంటే ఇగోండి దూరంగా ఇగోండి ఇక్కడ చూసారా, తీసుకొచ్చి ఇప్పుడే మళ్ళీ తేనె పాకాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇట్టారు. బెల్లం పాకం అనుకుంటాను, ఈ ఫ్లెక్సీ చాటుగా 2 వ్యక్తులు తీసుకొచ్చి. అప్పుడు నాకు డౌట్ వచ్చి వీడియో తీస్తున్నాను. ఇలా ఉన్నారు జనాలు. అగోండి అటు ఫోన్ మాట్లాడుతున్నాడు కదా, అలా చూడండి. ఆ ఫోన్ మాట్లాడుతున్నాడు చూడండి ఇప్పుడు సైలెంట్గా. అగో చుట్టూ చూస్తున్నాడు, ఎవరిని చూస్తున్నారా లేదని. ఫోన్ మాట్లాడుతున్నట్టు వచ్చాడు చూడండి. ఆడు ఫోన్ మాట్లాడుతున్నట్టు అగండి అగండి ఎవరైనా చూస్తున్నారా అని చూస్తున్నాడు. అగండి చూడండి, అబ్జర్వ్ చేయండి అండి. డాడీ నాకు తెలిసి అతను వెళ్ళిపోతారేమో. అగండి అటు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ. ఆ తేనె పొట్టును చూపించి ఇంకొక 20 కేజీలు అంతా అమ్మేసేలా ఉన్నారు వీళ్ళు. జనాలు కూడా పాపం అలాగే కొనేస్తున్నారు. కేజీ 500-600 ఒక సీసా. అక్కడ ఎవరో ఒక ఆయన కస్టమర్ ఉన్నారు, ఆ కస్టమర్ని పంపించడానికి ఆయన తెల్లి మాట్లాడుతున్నాడు. మోసం అనేది ఎంత దారుణంగా చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే వాళ్ళు డౌట్ వస్తుందని కారులో, ఇది ఫిల్మింగ్ కార్ కాబట్టి వాళ్ళు కనిపించట్లేదు. ఇగోండి డబ్బా బెల్లం పాకం ఆ చెత్త కుప్పల దగ్గర తీసుకొచ్చి పెట్టేశారు. నేను కూడా రియల్ అనుకుని వెళ్ళాను ఫస్ట్, కానీ రియల్ కాదు. ఇగోండి ఇదంతా ముఠ. ఇగోండి ఎలాగ వెళ్తున్నాడు, అలాగే వెళ్తున్నాడు అటు. ఆ లోపల కలుపుతున్నారు. అగోండి ఆ లోపలికి వెళ్తున్నాడు కదా, ఆ లోపలికి వెళ్ళి ఆ లోపల కలిపి మళ్ళీ ఇంకో డబ్బా తీసుకొచ్చి, నాకు తెలిసి ఈరోజు అంతా ఇక్కడ ఒక 100 కేజీలు అంతా అమ్మేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, ఆ తేనె పొట్టుని ఇంకా 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 ఇగోండి ఆకులు తెంపుతున్నాడు. మళ్ళీ ఫ్రెష్గా ఆకులు తెంపి మళ్ళీ ఈ ఆకులు పట్టుకెళ్ళి అక్కడ వేసి మళ్ళీ ఇంకో 2 డబ్బాలు కలుపుతున్నారు తేనెని. దగ్గర ఇప్పుడు ఒక 40 కేజీలు అంతా అమ్మేశారు. 1 కేజీ కూడా రాని తేనె పట్టులో 40 కేజీలు తేనె అమ్మారు చూపించి. జనాలు అందరూ అలాగే వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. నేను చాలా మంది చెప్పాను కానీ ఎవడో నమ్మలేదు. ఇది ఒరిజినల్ తేనె కాదన్నా నేనంటే ఎవరు పట్టించుకోలేదు నా మాటని. డాడీ అక్కడ గోడ పక్కన ఉన్న డబ్బాని కూడా తెచ్చి పెట్టేశారు. అవునవును, అందులో కూడా మిక్స్ చేస్తారు దాన్ని. ఆ డబ్బా ఇక్కడ డబ్బా పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇగోండి అది అమ్మేస్తారు ఇప్పుడు తేనె అని చెప్పి, బెల్లం పాకాన్ని. అక్కడికి ఎందుకు వెళ్తున్నారు డాడీ? అతను సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆ షాప్కి వెళ్ళి ఏం చేస్తారో.
ఓకే. ఈ షాప్ పాపం ఈ షాప్కి కూడా అర్థం కావట్లే, అసలు ఆ షాప్లోనే కొని బెల్లం తీసుకెళ్తున్నారేమో. ఎందుకంటే మనం చూసాం కదా ఒక అబ్బాయి బెల్లం తీసుకెళ్ళడం. అదే ఐ మీన్ అక్కడ షాప్ నుంచే వాళ్ళు బెల్లం తీసుకొస్తున్నట్టు ఉన్నారు. అదే అనిపిస్తుంది వాళ్ళు జరిగే ఆ సీన్స్ అవన్నీ. ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఇంకో డబ్బా తెస్తాడు చూడండి. ఓకే, ఇతను ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ వెళ్ళి మళ్ళీ ఇంకో డబ్బా తెస్తాడు. ఇదంతా ఒక బ్యాచ్. బ్యాచ్ కాదు డాడీ, స్కామ్ బ్యాచ్. అదిగోండి వెళ్తున్నారు లోపలికి వెళ్తున్నారు, తెచ్చేస్తున్నారు సైలెంట్గా. అక్కడే మిక్సింగ్ అంతేనా కదా డాడీ? ఆ లోపలికి వెళ్తున్నాడు కదా, వెళ్ళి ఇంకో డబ్బా పట్టుకొస్తాడు. కూడా వస్తున్నాడు. అవును తీసాడు, డబ్బా తీసాడు. అక్కడ మనుషుల మూమెంట్ చూసుకొని ఈ డబ్బా పట్టుకెళ్ళిపోదామని చూస్తున్నారు. ఇదంతా ఒక గ్రూపు. పాపం జనాలు రియల్ అనుకుని వచ్చి కొనేస్తున్నారు అందరూ. అవి నాన్ని మాటలో పెట్టారు, అతన్ని అక్కడ ఒక ఆయన ఉన్నారు కదా ఎల్లో టీ షర్ట్ కస్టమర్ని. ఇగో ఆయన మాటలో పెట్టి ఇగో నీడు వచ్చేసాడు ఈ డబ్బా పట్టుకెళ్ళిపోవడానికి. చూడండి, డబ్బా పట్టుకుని వెళ్ళడానికి ఇడు వస్తున్నాడు. అవును చూడండి, అంత చెక్ చేస్తున్నాడు ఎవరైనా చూస్తున్నారా అని. లక్కీగా నన్ను చూడలేదు. అంత అబ్జర్వ్ చేస్తున్నారు. తినగానే నాకు అర్థమైపోయింది అది ఫేక్ తేనని. అవిగోండి అక్కడ అతను అలా మాటలో పెట్టారు. అదండి చుట్టూ అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరైనా చూస్తున్నారా అని. ఒక కస్టమర్కి ఏమో తీసుకొచ్చి అగోని తేనెపట్టును చూపించేస్తున్నారు. అక్కడ తీసామని తీసుకొచ్చి చూపించి ఇప్పుడు ఆడు కొనేస్తాడు. ఇక్కడ రెడీగా ఉన్నాడు ఈ డబ్బా పట్టుకెళ్ళడానికి. పాపం జనాలకి తెలియదు, కేజీలు కొనేస్తున్నారు వచ్చి. ఒక తేనె పట్టుకి ఎంత అండి వస్తుంది? 1 కిలో వస్తుంది. వాళ్ళు ఇప్పటికీ ఒక 20 కేజీలు అమ్మారు. ఇంకా 10 కేజీలు ఉంది ఆ డబ్బాలు. ఈ డబ్బాలోని ఒక 15-20 కేజీలు ఉన్నది. చూడండి ఎక్కడి వరకు ఉందో. 10-15 కేజీలు ఉంటుంది. ఆ తేనె పొట్టులను అక్కడ వేసేసి ఈ బెల్లం పాక మొత్తం అమ్మేస్తున్నారు. కిలో 500-600 ఒరిజినల్ హనీ అని.